శ్వేతపత్రానికి సంబంధించి లెక్కలు డొక్కలు వీటన్నీ చాలా విన్నాం. దానిలో అసలు ఇష్యూ డైవర్ట్ అయిందనేది నా అభిప్రాయం. ఈ లెక్కలు కరెక్ట్ ఉన్నాయా, ఏ లెక్కలు కరెక్ట్ ఉన్నాయా, అది రాంగా ఈ రాంగా, ఆ పేజీలే ఉంది ఈ పేజీలే ఉంది, ఇవన్నీ జరిగినాయి. దీనివలన ఇట్ లాస్ట్ ఇట్స్ ఇంపార్టెన్స్, ఇట్ లాస్ట్ ఇట్స్ హ్యూమన్ టచ్. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అసలు అప్పులు చేయటం తప్పనేది కాదు. సరే, ఎంత పరిమాణంలో చేశారు? కేంద్రంలో దాదాపు చాలా 100 లక్షల కోట్లు ఈ బీజేపీ పాలనలో చేయటం జరిగింది. అంతకుముందు 50 లక్షల కోట్లు అంత ఉండేది అప్పులు. అంటే అది వాళ్ళు చేశారు కదా, మనం చేయకూడదు. ఎవరు చేసినా తప్పని నేను ఆర్జోలకి వెళ్ళట్లేదు. చేసిన అప్పులు దేనికి ఖర్చు పెట్టారు, చేసినటువంటి అప్పులు ఏ ప్రయోజనాలని సాధించడానికి ఉపయోగించారు. అది ఏ ప్రభుత్వమైనా మనదో చట్టం ఒకటి, మన భారతదేశ వ్యవస్థ, మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ ఎలా అయిందంటే ఒక మోసపోసిన పద్ధతుల్లో. ఇప్పుడు బీఆర్ఎస్ చేసిందే కాదు, రేపు కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో ఇదే అప్పులు చేస్తుంది, మళ్ళీ ఈ పద్ధతుల్లోనే ఖర్చు చేస్తుంది. కాకపోతే మేము ట్రాన్స్పరెంట్గా ఉన్నామని వాళ్ళు చెప్పుకోవచ్చాము, వాళ్ళు తప్పులు చేశారని చెప్పవచ్చు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రాంగ్. సో ఆల్వేస్ ఎనీ బడ్జెట్, ఎనీ ఎక్స్పెండిచర్ మస్ట్ బి హ్యూమన్ సెంట్రిక్. హ్యూమన్ టచ్ మస్ట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఎక్స్పెండిచర్. ఇవాళ మనం తీసుకుంటే చాలా ఖర్చు పెట్టాం, చాలా ప్రాజెక్టులు కట్టాం. కానీ ఈ రాష్ట్రంలో దేశ లెక్కలు వేరే ఉన్నాయి. దానిలో భాగంగా తీస్తే మన హ్యూమన్ ఇండెక్స్ ఎక్కడున్నాం అంటే ఆకలి సూచికలో ఎక్కడున్నాం. దేశంగా చూస్తే 101వ స్థానంలో ఉన్నాం. పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ వీ టు మేబీ స్టూడ్ ఎట్ దట్ లెవెల్. ఉద్యోగాలు చూస్తే ఎన్ని ఉన్నాయి, తిండి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పౌష్టికాహారం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా చాలీసాలని జీతాలతో బతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ చూడాలి కదా సార్. ఇవేమీ లేకుండా ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాం, లేకపోతే చార్మినార్ నిర్మించాం, తాజ్మహల్ నిర్మించాం, ఇంకేదో కట్టాం. తాజ్మహల్ నిర్మిస్తే తాజ్మహల్ కోసం రాళ్ళెత్తిన కూలీలు ఎవరని శ్రీశ్రీ అడిగాడు. అంటే అసలు కింద జనం మనం ఏది చేసినా అది జనాలకు అందుతుందా లేదా, జనాల బతుకుల్లో బాగు జరిగిందా లేదా, ఆకలి బాధలతో అర్ధాకలితో కూలినాలి చేస్తున్నటువంటి వాళ్ళు సంపద సృష్టిస్తుంటే ఆ సంపదను అప్పుల పేరుతో మనం వాడుకుంటున్నాం. ఆ అప్పులు తిరిగి వెళ్తున్నాయా కిందకి? ఒకసారి మనం ఏ ప్రభుత్వం అయినా సరే, నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కాదు, మనం చూసే ఆలోచన విధానం మారాలనేది నా అభిప్రాయం. ఆ విధంగా ఆలోచన చేయకపోతే ఇంకా నువ్వు ఎన్నేళ్ళు ఇటువంటి అప్పులు చేస్తున్నా సరే పైకి సూపర్ఫిషియల్గా అభివృద్ధి కనపడతా ఉంటుంది. కానీ కిందికి వెళితే మరలా ఎక్కడ వేసిన గోవేలు అక్కడే ఉంటుంది. మనం ఒకసారి చూసుకుంటే ఆకలి చూసి చూడండి, అదేవిధంగా మానవ జీవన విధానం చూడండి, లేకపోతే జీవన పరిణామాలు చూడండి, ఎక్కడ చూడండి మన పరిస్థితులు ఇలాగే ఉంటున్నాయి.